తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికల గురించి స్థానిక ఎన్నికల గురించి ఒక మాట మాట్లాడి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోగానే మరొక మాట మాట్లాడటం జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు? ఆయన స్థానిక సంస్థల్లో బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిగా అలాగే ఆ బిరుదు కూడా ఉంటుంది. దానికి ఆయన పెట్టిన పేరేంటో తెలుసా? గ్రామాల్లో సహృదయ వాతావరణంలో ఎన్నికలు జరగాలి, ఏకగ్రీవం జరిగిన పంచాయతీలకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తాము. సో కాబట్టి జనాభాను బట్టి ప్రోత్సాహకాలు ఇస్తాం, మీ గ్రామాన్ని మీరు అభివృద్ధి చేసుకోవచ్చు, మీ పంచాయతీల్లో మీరు డెవలప్మెంట్ పనులు చేయించుకోవచ్చు అని చెప్పి ఆశ పెట్టి, మరి ఒక పక్క బలవంతం, మరో పక్క ఆశ, ఈ రెండింటి ద్వారా ఏకగ్రీవాలు చేసుకుని అవి తన ఖాతాలో వేసుకోవాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతోనే ఏకగ్రీవాలు చేశారు. ఏకగ్రీవం చేసింది వైసీపీ ఖాతాలో వేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ మనిషి అక్కడ ప్రధానంగా ఉంటాడు. సో అది ఓకే, రైట్, సరే. జగన్మోహన్ రెడ్డి అప్పుడు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. సహృదయ వాతావరణంలో సగం ఎన్నికలు జరగాలి, గ్రామాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రోత్సాహకాలు ఇస్తారు కాబట్టి వాళ్ళు డెవలప్ చేసుకోవాలి, కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో రాజకీయాలకు అతీతంగా ఏకగ్రీవాలు జరగాలని అప్పుడు అన్నాడు అనుకుందాం. ఆయన చెప్పింది నిజం అనుకుందాం. ఇప్పుడేమంటాడు ఆయన? ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగిందంటే మీకు టికెట్ ఇవ్వనంటాడు. వీళ్ళు బుర్రలు పట్టుకున్నారు. ఇందా మొన్న జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి వచ్చిన నాయకులందరూ ఒకళ్ళ మొహం చూసుకుని బుర్రగొక్కున్నారు. ఇదేంట్రా బాబు, ఈయనేంది పంచాయతీ ఎన్నికల్లో లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు క్యాండిడేట్ని నిలబెట్టకుండా ఏకగ్రీవం జరిగితే నేను మీకు టికెట్ ఇవ్వను అంటున్నాడు. ఏంటి, ఈయనే కదా గతంలో మొత్తం ఏకగ్రీవాలు చేయాలని చెప్పింది మనకి. అప్పట్లో మనమే ఏకగ్రీవాల కోసం ఒత్తిడి చేశాం, ఇప్పుడు మనమే వెళ్ళి ఏకగ్రీవాలు కుదరదు, మీరు పోటీ చేయాల్సిందే అంటే మొహం మీద కాండ్రిని చూస్తారేమో అనే భయం వైసీపీ స్థానిక నేతల్లో పట్టుకుంది. ఎందుకని? గతంలో ఏకగ్రీవాలు చేయడం కోసం వైసీపీ నేతలు చెప్పిన కథలన్నీ ఇన్ని కాదు. మీకు గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు ఏకగ్రీవం చేసుకుంటే నిధులు వస్తాయి, గవర్నమెంట్ కూడా ఏకగ్రీవం చేసుకున్న పంచాయతీలకు ప్రోత్సాహకాలు ఇస్తుంది, అలాగే మన వ్యక్తిని నిలబెడతాం కాబట్టి మీకు గవర్నమెంట్ నుంచి సగం డబ్బులు తీసుకొచ్చి పనులు చేసి పెడతాడని చెప్పి అప్పట్లో బలవంతం చేసి ఏకగ్రీవాలు చేసే ప్రయత్నం చేశారు. సరే, అన్ని చోట్ల సాధ్యపడలేదు అనుకుంటే అది వేరే విషయం. ఇప్పుడు ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి? ఏకగ్రీవాలు జరిగినాయో మీ టికెట్ అవుట్, మీరు పోటీ చేయడానికి లేదు, ఇక మీ ప్లేస్లో ఇంకో కొత్త వాళ్ళు వచ్చేస్తారని చెప్పి అదే జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో వీళ్ళు ఒకసారిగా కొంగు తిన్నారు. ఎందుకు మారింది మరి? టోన్ ఎందుకు మారింది అంటే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటేనేమో ఏకగ్రీవాలు జరగాల, నువ్వు ముఖ్యమంత్రి కాకపోతే మాత్రం ఏకగ్రీవాలు జరగకూడదా? అది ఎలాగా నాకు అర్థం కాల. అంటే ఏదో ఒక స్టాండ్ కొట్టుబడి ఉండాలి కదా. అయితే ఏకగ్రీవాలు యాక్సెప్ట్ చేస్తావా లేదా ఏకగ్రీవాలు యాక్సెప్ట్ చేయవా? నేను ఇంకో మాట కూడా చెప్తా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తనకు వ్యతిరేకంగా పంచాయతీల్లో కూటమిలో లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆ రోజు గెలిస్తే అది జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందిగా మారుతుందని, అది బయటపడకుండా ఉండటం కోసం, ఆ యాంటీ బయటపడకుండా ఉండటం కోసమే ఏకగ్రీవాల కోసం ప్రయత్నం చేశాడు. ఎందుకని? దమ్ముగా పోటీ చేయనిచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. అప్పట్లో మహిళలు జాకెట్లో పత్రాలు దాచుకుని, నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారి దగ్గరికి వెళ్ళా కూడా లాక్కుని చింపేసి పరిగెట్టిన ఘటనలు ఉన్నాయి. అనేక మంది కూటమి అభ్యర్థుల దగ్గర పత్రాలు లాక్కుని దాడులు చేసి, కిడ్నాప్ చేసి, నామినేషన్ వేసే వ్యక్తుల్ని నైట్కి నైట్ కిడ్నాప్ చేసి అన్ని రకాలుగా వేధిస్తే చంద్రబాబు గారు ఆ రోజు మేము ఎన్నికల నుంచి వాకౌట్ చేస్తామని చెప్పి చెప్పాడు ఆయన. ఎందుకని ఇంత దారుణం? కనీసం నామినేషన్ అయినవరా ఫస్ట్, పోటీ సంఘం తర్వాత దేవుడు ఎరుగు, ముందు నామినేషనే వేయనివ్వట్లేదా? సో అది ఆ రోజు పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డిలో భయం ఉంది. అది ఓకే. వీళ్ళు ఏమంటారంటే దాన్నే దొమ్ము అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవాలు చేయటమే ఆ నాయకుడు దొమ్ము అనుకుంటున్నారు. అది భయం. అది జగన్మోహన్ రెడ్డిలో భయం. ఏమైంది? 2022 21, 22 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓకే ఏకగ్రీవాలు చేసావు. 24 ఎన్నికల్లో ఏమైంది? 2 ఏళ్లలో ఏమైంది? ప్రతిపక్ష హోదా కూడా రాలా, 11 సీట్లు వచ్చినాయి. అంటే ప్రజలను నువ్వు అణిచివేయాలని, నీ దగ్గర పవర్ ఉంది కాబట్టి అణిచివేయాలని చూస్తే తర్వాత ప్రజలు అవకాశం దొరికినప్పుడు బుద్ధి చెప్పారు. కానీ ఇప్పుడు కూటమి ఎక్కడా ఏకగ్రీవాలు చేయాలని పిలుపునివ్వాల. సో ఇది ప్రజాస్వామ్యం అంటే. కూటమి ఎక్కడా ఏకగ్రీవాలు చేయాలని చెప్పలేదు, ప్రతి చోట పోటీ జరగాలని చెప్పింది. పోటీ జరగాలంటే ఖచ్చితంగా ప్రత్యర్థులు ఉండాల్సిందే. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి కూడా పోటీకి నిలబడాల్సిందే. మరి ఇప్పుడు చెప్పండి, దమ్మున్న నాయకుడని ఎవరిని చెప్పుకోవాలి? ఆ రోజు భయపడి ఏకగ్రీవాలు చేయించి నామినేషన్ పత్రాలు చించేయించి అరాచకం సృష్టించిన జగన్మోహన్ రెడ్డి దమ్మున్న నాయకుడా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి, ప్రతి చోట పోటీ జరుగుతుంది, మీకే భయం అక్కర్లేదని చెప్పినటువంటి కూటమి దమ్మున్న నాయకులా? డిసైడ్ చేసుకోవాలి మీరే. వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ రోజు ఏకగ్రీవాలు చేయటమే దమ్ము అనుకుంటారు. అది దమ్ము కాదు, భయం. జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ఉన్నటువంటి భయం అది. నిజంగా దమ్మే అనుకో, మరి ఈరోజు వదిలే, కూటమి ప్రభుత్వం మీరు చేసుకోగలిగిన ఏకగ్రీవాలు చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పానండి? చెప్పడు. పోనీ మొన్న జరిగినటువంటి జడ్పీటీసీ ఎన్నికలకు 2025 కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల జడ్పీటీసీ జరిగింది కదా, ఒంటిమిట్ట పులివెందుల 2 జరిగినాయి. ఆ జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ తరపున నిలబడిన అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాలి 680 ఓట్లు ఎన్నో వచ్చినాయి. అటుపక్క వ్యక్తికి దాదాపుగా 6800 ఓట్లు ఎన్నో వచ్చినాయి. అంటే డిపాజిట్ రావాలంటే సుమారు 1000 ఓట్లు రావాలి. ఆ 1000 ఓట్లు కూడా
పులివెందుల్లో జడ్పీటీసీ అభ్యర్థికి రాలా, ఎంపీటీసీ అభ్యర్థికి ఎందుకు రాలా అంటే 30 ఏళ్ళుగా కంచుకోటలో ఉన్నటువంటి పులివెందుల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏం జరిగింది మనందరికీ తెలిసిందే. పోనీ దానికి జగన్ నైతిక బాధ్యత వహిస్తాడా? మీరు అన్నాడు కదా, ఎక్కడైనా సరే పోటీ పెట్టకపోయినా ఓడిపోయినా మీరు బాధ్యత వహించాలని. జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎన్నికల్ని జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకుంటాడా? 5 సంవత్సరాలు సీఎంగా చేసిన తరువాత అక్కడ జరిగినటువంటి పై ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవటం ఏంటి, వీళ్ళకి డిపాజిట్ రాకపోవటం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి 30 ఏళ్ళ నుంచి కంచుకోట కడపది, పులివెందుల సొంత నియోజకవర్గం, అలాంటి చోట డిపాజిట్ రాకపోవడం ఏంటి? సో అది పరిస్థితి. సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏంటో ఒకసారి చూద్దాం. గతంలో ఆయన చెప్పింది ఏంటనేది కూడా నేను చూపిస్తాను మీకు ఒకసారి. ఈ ఎన్నికల్లో మనం గెలిపించుకునేది మన కార్యకర్తలు. ఈ ఎన్నికలు జరగాల్సింది ఆ కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా జరగాల. ప్రజల వాయిస్ వినిపించే విధంగా ప్రజలకు మనం తోడుగా నిలబడగలగాలి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకపోకుండా ఏకగ్రీవంగా ఇచ్చిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అని గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని రిపోర్ట్లు తెప్పించుకుంటాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్ తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికలు విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు. ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే, మీరు ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుకోలేకపోతే, పోటీకి నిలబెట్టలేకపోతే, వాళ్లకు మీరు సపోర్ట్ ఇవ్వకపోతే నన్ను అడగక్కర్లా, మీకు వచ్చే ఎన్నికలో టికెట్ లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట స్వయంగా. అంటే ఒక రకంగా ఏంటంటే వైసీపీ నాయకుల పనితనం మీద జగన్మోహన్ రెడ్డికి ఒక అనుమానం ఉంది. కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది, ఓ పక్క పెట్టుబడులు, మరో పక్క ఉద్యోగాల కల్పన, ఇంకో పక్క సంక్షేమ పథకాలు అమలు. సో ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి అవకాశం లేదు. ప్రజల్లోకి ఎలా వెళ్ళాలా అని చెప్పి వాళ్ళ నాయకులు భయపడతారేమో, ఏ అవకాశం లేదు కాబట్టి ఓట్లు ఎలా అడగాలా అని భయపడతారేమో, 11 సీట్లు వచ్చి 2 ఏళ్ళు కూడా గడవలేదు, మళ్ళీ ఓట్లకి వెళ్తే ఏమంటారో అనే భయంతోనో వాళ్ళ నాయకులు గడప దాటరు, ఎన్నికల్ని ఫ్రీగా వదిలేస్తారనే ఒక భయం జగన్మోహన్ రెడ్డిలో కనపడుతుంది. అందుకనే వాళ్ళ నాయకుడికి ఇచ్చినటువంటి వార్నింగ్ ఏంటి, మీకు టికెట్ ఉండదు. ఏ నాయకుడైనా టికెట్, వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఎప్పటి నుంచి పనిచేసేది, అందులో డౌటే లేదు. వాళ్ళకి అసలు ఆ టికెట్టే లేదు అంటే కనీసం ఆ భయంతోనన్నా ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తారేమో, కూటమికి ఎదురుగా నిలబడే ప్రయత్నం చేస్తారేమో అన్న ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు. అంటే వాళ్ళ నాయకుల పనితీరు మీద జగన్మోహన్ రెడ్డికి ఆందోళన, భయం స్పష్టంగా కనపడుతుంది. నిజంగా నీ నాయకుల పనితీరు 2 ఏళ్లలో అద్భుతంగా ఉండుంటే, అసలు కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా మీ నాయకుల పోరాటం జరుగుంటే, నువ్వు ఈరోజు మీకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉండదని నువ్వు చెప్పాల్సిన అవసరంలా. మీరు ఏకగ్రీవాలు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని ఒక మాట చెప్పేస్తే ఓకే, రైట్, సరిపోద్ది. అది పార్టీ నిర్ణయం కాబట్టి దాన్ని అమలు చేస్తారు. ఏది, మీ నాయకులు సమర్థవంతంగా పనిచేసేవాడని నీకు నమ్మకం ఉంటే, నీకు ఆ నమ్మకం లేదు కాబట్టి నువ్వేమంటున్నావు, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వని అంటున్నావు. సో అంటే వైసీపీ నాయకుల పనితనం మీద కూడా జగన్మోహన్ రెడ్డికి నమ్మకం లేదు. సరే, మీరు విన్నారు కదా, ఏకగ్రీవాలు జరగకూడదు, ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక 4 ఏళ్ల క్రితం ఏం చెప్పాడో ఒకసారి చూపిస్తా చూడండి. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజ్లో 2021 జనవరి 27న వేసినటువంటి పోస్టర్ ఇది. సో గ్రామాల్లో సహృద్భావ వాతావరణము ఏర్పాటు చేసేందుకే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు. అంటే ఆ రోజు ఏకగ్రీవాలు చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహకాలనే తాయిలాలు విసిరాడు. చివరికి ఆ ప్రోత్సాహకాలు కూడా పూర్తిగా ఇవ్వాల. నేను అది కూడా చూపిస్తాను, నా దగ్గర ఉంది. సో ఇది ఏమని మెన్షన్ చేశాడు చూడండి. 2000 లోపు జనాభా ఉన్న పంచాయతీలకు అయితే 5 లక్షలంట, 2000 నుంచి 5000 జనాభా ఉన్న పంచాయతీలకు 10 లక్షలు, 5000 నుంచి 10,000 జనాభా ఉంటే 15 లక్షలు, 10,000 పైబడిన పంచాయతీలకు 20 లక్షలు నేను ప్రోత్సాహకం ఇస్తాను. ఆ డబ్బులతో మీరు గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చు, కాబట్టి మీరు ఏకగ్రీవాలు చేసుకోండి అని చెప్పి ఇలా ప్రోత్సాహకాలు బయటికి ప్రకటించి నాయకుల చేత బలవంతంగా ఏకగ్రీవాలు చేయించే ప్రయత్నం చేశాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఇది. అంటే ఇప్పుడు ఏకగ్రీవాలు వద్దు
వద్దన్నటువంటి వ్యక్తే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకగ్రీవాలు చేశాడు. ఎందుకని? అప్పుడు ఎన్నికల్లో ఓడిపోతే, తాను సీఎంగా ఉండి ఎన్నికల్లో ఓడిపోతే అది జగన్మోహన్ రెడ్డి మీద ఇంపాక్ట్ అవుతుంది, తర్వాత జరగబోయే 24 ఎన్నికలకి డ్యామేజ్ అవుతుంది, కూటమి బలం అప్పట్లో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంటుందనే భయంతో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే పోటీ జరగకుండా ఏకగ్రీవాలు చేసే ప్రయత్నం చేశాడు. ఈ ఏకగ్రీవాలన్నీ జగన్మోహన్ ఖాతాలో వేసుకుంటాడు. అది కదా జరిగింది. కానీ ఇప్పుడు ఏకగ్రీవాలు చేయాలని కూటమి చెప్పట్లా, పోటీ చేయాలని చెప్తుంది కూటమి. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు భయపడితే ఈ రోజు కూటమి దమ్ముగా ముందుకెళ్తుంది. ఎందుకని? వీళ్ళకి నమ్మకం ఉంది, మేము సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, మేము అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, మేము ఉద్యోగ కల్పన చేశాం, సో మేము ప్రజలకు మంచి చేశాం, రోడ్లు వేశాం, లేకపోతే ఇంకొక ఏదో ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 అమలు చేశాం, కాబట్టి మాకేం ధైర్యం లేదు, మేము నేరుగా భయం లేకుండా డేర్గా మేము ముందుకెళ్తామని చెప్పి కూటమి భావించింది. కాబట్టి ఏకగ్రీవాలు జరగాలంటే ఇదే మాట చంద్రబాబు గారు చెప్పొచ్చు, పవన్ కళ్యాణ్ చెప్పొచ్చు, నారా లోకేష్ చెప్పొచ్చు. కానీ చెప్తున్నారా? చెప్పట్లేదు. వాళ్ళేమంటారు? ఎన్నికలు ఖచ్చితంగా జరగాల్సిందే, పోటీ జరగాల్సిందే అంటే దమ్ముగా చెప్తున్నారు. వాళ్ళకి ధైర్యం ఉంది, మేము గెలుస్తామనే ధైర్యం వాళ్ళకు ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో గెలుస్తామనే ధైర్యం లేదు కాబట్టి అబ్బే మీరు ఏకగ్రీవాలు చేయాల్సిందే, దానికి నేను ప్రోత్సాహకాలు ఇస్తానని చెప్పాడు. సో దీనికి సంబంధించి అవి కూడా ఇవ్వలేదు, నేను చూపిస్తా చూడండి. అప్పట్లో అధికారుల చేతే ప్రకటన చేయించాడు స్వయంగా. ఏపీలో పంచాయతీ ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాల పెంపు అంటే ముందు అనుకున్నటువంటి ప్రోత్సాహకాల కంటే కూడా తర్వాత కొంచెం ప్రోత్సాహకాలు పెంచారు. ఎందుకని? ఏకగ్రీవాలు జరగట్లేదు, కనీసం డబ్బులు పెంచితేనన్నా ఆ ఆస్తోనన్నా గ్రామాల్లో ఏకగ్రీవాలు జరుగుతాయేమోననే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఏకంగా అధికారుల చేతే ఏకగ్రీవాలకి ప్రోత్సాహకాలు పెంచుతున్నట్టుగా ఇదిగో ఉత్తర్వులు జారీ చేసినట్టుగా ప్రకటన కూడా ఇచ్చారు. ఇది దీనికి సంబంధించి. పోనీ ఆ ఏకగ్రీవాలు చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చాడంటే అది కూడా చూపిస్తా చూడండి. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలు ఏవని చెప్పి 15 సెప్టెంబర్ 2021 అంటే పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అనేక జిల్లాల్లో ఏకగ్రీవాలు చేసుకున్నారు. సరే గవర్నమెంట్ నుంచి నిధులు వస్తాయేమో, ఏకగ్రీవాలు అవగానే నిధులు వస్తాయేమో, దాంతో ఏమైనా డెవలప్ చేసుకుందామని చెప్పి చూస్తే చివరికి డబ్బులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. సరే కొన్ని చోట్ల ఇస్తే ఇచ్చుండొచ్చు, బట్ మెజారిటీ చోట్ల ఈ ఏకగ్రీవాలకు డబ్బులు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని అంటే అది ఒక జస్ట్ ఒక తాయిలం, నేను ఎందా చెప్పా చూసారా, ఒక ఆశ చూపాడు అంతే, డబ్బులు ఇవ్వలేదు, ఆశ చూపాడు అంతే. ఏకగ్రీవాలు అయిన తర్వాత తోకముడి చేశాడు. ఎందుకని? డబ్బులు లేవు మనకు, అప్పటికే అప్పులు పాలైపోయాం. సో ఇది వైసీపీ హయాంలో జరిగింది. అంటే అప్పుడేమో ఏకగ్రీవాలు జరగాలి, ఇప్పుడేమో ఏకగ్రీవాలు వద్దు. 2 నాలుకలు ఎలాగా నాకు అర్థం కాల. ఒకే వ్యక్తి సమయం మారి తన పదవి మారేటప్పటికి 4 మారిపోయింది. మళ్ళీ జగన్ రేపు సీఎం అయ్యాడు అనుకోండి, 29లో సీఎం అయ్యాడు అనుకోండి కాసేపు, ఆ ఊహించుకుంటే ఆ ఊహే భయంగా ఉందనిపిస్తుంది, కానీ అయ్యాడు అనుకోండి కాసేపు. మళ్ళీ ఏమంటాడు తెలుసా? ఏకగ్రీవాలు జరగాలి, సౌహృదయ వాతావరణంలో ఏకగ్రీవాలు జరగాలి, గ్రామాల్లో మంచి వాతావరణం ఉండాలనే మేము ఏకగ్రీవాలు పెట్టామంటాడు. మళ్ళీ ఓడిపోయాడు అనుకోండి, 34లో ఓడిపోయాడు అనుకోండి, మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. ఏకగ్రీవాలు జరిగినాయంటే మీకు టికెట్ ఇవ్వను. అది జగన్మోహన్ రెడ్డి నైజం. అంటే తాను అధికారంలో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి నైజం అనేది